విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్లో విద్యార్థి సంఘాల మధ్య వివాదం తీవ్ర రూపం దాల్చింది. క్యాంపస్లో చేస్తున్న ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలకు లెఫ్ట్ విద్యార్థి సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. క్యాంపస్లో మతపరమైన రాజకీయ కార్యక్రమాలకు చోటు లేదని లెఫ్ట్ సంఘాలు చెప్తుండగా ప్రార్థనలు చేస్తే తప్పేంటి, క్రమశిక్షణ నేర్చుకుంటే అభ్యంతరం ఎందుకు అంటూ ఆర్ఎస్ఎస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇక ఈ వివాదం నేపథ్యంలో ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ రణక్షేత్రంగా మారింది. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, అప్డేట్స్ ఏంటి? విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో మాత్రం పూర్తి స్థాయిలో రాజకీయ వాతావరణం కూడా ఒక కోణంలో కనిపించే పరిస్థితి కనబడుతుంది. ఇటు విశాఖ అంటే ప్రశాంతతకు నిలయంగా ఉండే ఈ విశాఖలో, అదే విధంగా ఆంధ్ర యూనివర్సిటీ అంటే 100 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రత్యేకమైన ఒక విశ్వవిద్యాలయం. ఇక్కడ ఎంతో మంది రాజకీయ నేతలు కానీ, విద్యావేత్తలు కానీ, ఎంతో మంది భారతదేశానికి ఉపరాష్ట్రపతిగా పనిచేసిన వెంకయ్య నాయుడు కూడా ఇదే ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి చదువుకుని బయటకు రావడం కూడా జరిగింది. అయితే ఇప్పుడైతే మాత్రం ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏదైతే ఉన్నదో దానికి యొక్క ప్రతిష్టకు భంగం కలిగేలాగా రోజు రోజుకి దాని యొక్క పరిస్థితి అయితే మారుతున్న తరుణం కూడా మనం చూస్తున్నాము. ఇటు ఆర్ఎస్ఎస్ మరియు అంటే ఆర్ఎస్ఎస్ సంబంధించి ఏబీవీపీ విద్యార్థి సంఘం మరియు అలాగే ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధినేత మాత్రం హోరాహోరీగా ఘర్షణలు ఒకదాని తర్వాత చోటు చేసుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే గత వారం రోజులుగా అయితే మాత్రం ఇక్కడ పూర్తి స్థాయిలో రోజుకొక ఘటన రేపుతూ ఆంధ్ర విశ్వవిద్యాలయం యొక్క ప్రతిష్టతకి అయితే భంగం కలిగించే విధంగా కూడా వీళ్ళు చర్యలు చేపడుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే అసలు గొడవ ఎక్కడ జరిగిందనే నేపథ్యం మనం చూస్తున్నట్లయితే వాదోపవాదనలు మాత్రం ఎక్కడ కూడా తగ్గిన పరిస్థితి ఉంటుంది. ప్రతి ఒక్కసారి కూడా ఇటు పోలీసులు జోక్యం చేసుకుని అక్కడ పరిస్థితి అంతా కూడా సద్దుముఖం చేసే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. అయితే ఈ రోజు మరింత తీవ్ర స్థాయిలో కూడా ఇక్కడ అక్కడ ఉన్న పరిస్థితి కూడా చేరుకున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇటు ఆర్ఎస్ఎస్ ఏదైతే దండ అనేది చేపడతారో, కరస్వామి అనేది నేర్చుకుంటారు, ఇది ఆంధ్ర యూనివర్సిటీ లోపల జరుగుతుంది. దాని కార్యకలాపాలు వలన మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. అలాగే మాదక ద్రవ్యాలు తీసుకుని రావడం, గ్రౌండ్ లోనో చర్యలు చేపట్టడం, అలాగే బాస్కెట్ బాల్ గ్రౌండ్ అనేది స్పోర్ట్స్ ఇటు స్పోర్ట్స్ కోసం ఆడుకోవడానికి ఉన్నది అంటూ ఎస్ఎఫ్ఐ విద్యార్థులు, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘ నేతలు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అక్కడ ఇటువంటి ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు చేపట్టడం వలన స్పోర్ట్స్ అనేది తగ్గిపోతుంది అంటూ కూడా ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘ నేతలు అయితే మాత్రం ఆరోపించే పరిస్థితి కనబడుతుంది. ఇదే నేపథ్యంలో కిందటి వారంలో ఒకరికి ఒకరు ప్రతిదాడులు చేసుకున్న పరిస్థితి మనం చూసాము. అది అయిన తర్వాత రెండో రోజుకే మళ్ళీ వీళ్ళందరూ కూడా ఆంధ్ర యూనివర్సిటీ సంబంధించి రిజిస్టర్ కార్యాలయం వద్దకు చేరుకుని పెద్ద ఎత్తున కూడా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఒకరి మీద ఒకసారి పరస్పర దాడి కూడా చేసుకున్న పరిస్థితి కనిపించింది. అయితే దాని తర్వాత మరొకసారి పోలీసులు జోక్యం చేసుకుంటూ పరిస్థితి అంతా కూడా సద్దుమణిగింది. అయితే ఇదంతటా ఒక పక్కన మనం చూసుకున్నట్లయితే ఈ రోజు మాత్రం ప్రత్యేకంగా అఖిల భారత విద్యా పరిషత్ ఏబీవీపీ వాళ్ళు మాత్రం నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎస్ఎఫ్ఐ వాళ్ళు ఎవరైతే ఈ ఏబీవీపీ వైపు దాడి చేశారో వారిని, ఆ విద్యార్థి సంఘాలని, విద్యార్థి సంఘ నేతలను కూడా వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలి, వారిని అరెస్ట్ చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తూ ప్రత్యేకంగా కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. అయితే ఇటు అదే విధంగా ఇటు ఎస్ఎఫ్ వాళ్ళు కూడా ఇది ఏబీవీపీ ఎవరైతే వారిపై దాడి చేస్తారో ఏబీవీపీ విద్యార్థి సంఘ నేతలు కూడా దాడి చేసిన వారిపై కూడా క్రిమినల్ కేసులు పెట్టాలి, ఒకరిపై ఒకరు ఇటువైపు రోడ్డు నెక్కిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇంత జరుగుతున్నా కూడా ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఇంతవరకు దీనిపైన నోరు మెదిలే పరిస్థితి లేదు. వారిని బయటకు వచ్చి చక్కదిద్ది అసలు ఆంధ్ర యూనివర్సిటీ గౌరవం కూడా గత ప్రభుత్వంలో మనం చూసుకుంటే కొంతవరకు కూడా దిగజారిన పరిస్థితి చూసాము. అది ఇప్పుడు మరింత కూడా ఇంకా దీని తొంగలో తొక్కే పరిస్థితి కూడా మనకి కనబడుతుంది. అయితే ఆయన బయటకు వచ్చి దీనిపైన ఒకసారి స్పందించి ఇరు వర్గాలను కూడా కూర్చోబెట్టి సర్దుమతం చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. అది ఏది ఏమైనప్పుడు కూడా ఆంధ్ర యూనివర్సిటీ పరిస్థితి కానీ ప్రతిష్టత కానీ బయటికి భంగం కలిగే విధంగా అయితే ఇటువంటి చర్యలు అయితే మనకు కనబడుతున్నాయి. అయితే ఇది ఏమైనప్పుడు కూడా ఒకరిపై ఒకరు పరస్పర దాడులు చేసుకోవడం అనేది ఎంతవరకు సమంజసం కాదంటూ కూడా విశాఖ ప్రజలు అయితే ఆపే పరిస్థితి కనబడుతుంది. ఇది ప్రస్తుతం అప్డేట్ విజయ. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.